వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తనపై ఉన్న అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలని బోరుగడ్డ అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. నకిలీ పత్రాలు సమర్పించి గతంలో బెయిల్ పొందారని, ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, నీలిమా బోరుగడ్డ అనిల్ కి సుప్రీంకోర్టులో తొక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు పూర్తిగా నిరాకరించింది. ఎందుకు అంటే ఆయన నకిలీ పత్రాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ పొందారు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పి కూడా స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో రాయటానికి, టీవీలో ప్రసారం చేయడానికి వీలు లేని భాషను ఉపయోగించిన కేసుల్లో బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇటీవల కాలంలో హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. దీన్ని కొంతకాలం జైల్లోనే ఉండనివ్వండి, ఇటువంటి వాళ్ళు ఎలా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు అని కూడా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ఆయన నకిలీ పత్రాలు పొంది బెయిల్పై బయటకు వచ్చారు అని కూడా పోలీసులు ఇటీవల కాలంలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే తనపై ఉన్న కేసులన్నింటిలో కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి బోరుగడ్డ అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ పివి నాగరత్నం నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఈ అంశాన్ని హైకోర్టులోనే తెలుసుకోవాలని, నకిలీ పత్రాలు సమర్పించి గతంలో బెయిల్ పొందినందున ఈ కేసును హైకోర్టులో తెలుసుకోవటం మంచిది అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఆయనకి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో నిరాకరించింది. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.